అక్కడ చెరకు క్రషింగ్ ఎన్నిసార్లు ఆగిపోయిందో లెక్క పెడితే గానీ చెప్పలేం. అక్కడ రైతులు ఎంత కష్టపడుతున్నారో నేరుగా చూస్తే గానీ అంచనా వేయలేం. చెరకు పండించిన పాపానికి లోడ్ వేసుకుని రోడ్డులో నిలుచున్నా షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఆ పేద రైతులు ఇప్పుడేం చేయాలి? అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి. తరచూ క్రషింగ్ ఆగిపోవడంతో పరిశ్రమ భవిష్యత్తుతో పాటుగా చెరకు సాగు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో ఉన్న గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ప్రతి ఏటా నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ తొలి వారంలో చెరకు క్రషింగ్ ప్రారంభమవుతుంది. కానీ గత ఏడాది డిసెంబర్లో కూడా వర్షాలు పడ్డం వల్ల ఫ్యాక్టరీకి చెరకు తరలింపులో రైతులు ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో జనవరి నుంచి క్రషింగ్ చేయాలని యాజమాన్యం భావించింది. తర్వాత జనవరి పండగ కారణంగా జనవరి 21న రెగ్యులర్ క్రషింగ్ ను ప్రారంభించిన మరుసటి రోజే సాంకేతిక సమస్యతో క్రషింగ్ నిలిచిపోయింది. ఒక రోజు తర్వాత క్రషింగ్ ను పునరుద్ధరించగా మళ్లీ 3 రోజులకే జనవరి 26న బాయిలర్ లో సమస్య తలెత్తడంతో మరోసారి క్రషింగ్ నిలిచిపోయింది. గోవాడలో సమస్యను సరిదిద్ది క్రషింగ్ ప్రారంభమైందనుకునేసరికి ఫ్యాక్టరీ రన్నింగ్ కు అవసరమైన బగాస్ నిల్వలు ఆగిపోవడంతో మరుసటి రోజే క్రషింగ్ ఆగిపోయింది. చెరకు బండ్లు ట్రాక్టర్లతో యార్డ్ మొత్తం నిండిపోయి ప్రధాన రహదారి వరకు చేరాయి. సిబ్బంది సమస్యను సరిదిద్ది 29న క్రషింగ్ ప్రారంభించారు. కొంతసేపటికే బగాస్ క్యారేజీ చైన్ తెగిపోయింది. దీన్ని సరిదిద్ది క్రషింగ్ ను పునరుద్ధరించగా మరోసారి బగాస్ నిల్వలు చాలక ఫిబ్రవరి 4న క్రషింగ్ ఆగిపోయింది. బగాస్ రప్పించి 6న క్రషింగ్ ను పునరుద్ధరించారు. 25వ తేదీ వరకు క్రషింగ్ బాగానే జరిగింది. పరిస్థితి మెరుగుపడింది అనుకున్న సమయంలో ఫిబ్రవరి 26న మళ్లీ ఆగింది. దీంతో రైతులు ఆగ్రహించి చెరకు బండ్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని సరిదిద్దారు. 2 రోజుల తర్వాత తిరిగి క్రషింగ్ ప్రారంభించారు. ఈ నెల 5న టర్బైన్ లో సమస్య తలెత్తడంతో క్రషింగ్ ఆగిపోయి రైతులు ఆందోళనకు దిగారు. తర్వాత క్రషింగ్ పునరుద్ధరించిన 12న మరోసారి టర్బైన్ లోపంతో క్రషింగ్ ఆగిపోయింది. సమస్యను సరిదిద్ది తిరిగి క్రషింగ్ ప్రారంభించినప్పటికీ 15న ప్లాంట్ నిర్వహణకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తి కాకపోవడంతో క్రషింగ్ ఆగిపోయింది. మొత్తం మీద 7 వారాల్లో 9 సార్లు క్రషింగ్ కు అంతరాయం ఏర్పడింది. ఈ సమస్యను విపక్షాలు కార్మికుల సంఘాలు పరిశీలించి వీటిని సరిదిద్దాలని కూడా చెప్పినా మార్పు కనిపించలేదు. ప్రతి ఏడాది క్రషింగ్ ప్రారంభించడానికి ముందు ఫ్యాక్టరీలో ఓవర్ హాలింగ్ పనులు చేసి యంత్రాలను సిద్ధం చేస్తారు. అయితే ఫ్యాక్టరీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో యాజమాన్యం ఓవర్ హాలింగ్ పనులను పరిమితంగానే చేసి క్రషింగ్ కు సిద్ధమైంది. ఫ్యాక్టరీలో పర్మనెంట్ కార్మికులు 71 మంది, ఎన్ఎంఆర్ కార్మికులు 91 మంది, సీజనల్ కార్మికులు 151 మంది, కాంట్రాక్ట్ కార్మికులు 330 మంది ఉన్నారు. సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో సీజనల్ కార్మికుల్లో చాలా మంది వేరే పనులకు వెళుతున్నారు. దీంతో ఫ్యాక్టరీకి సగం మంది కార్మికులు కూడా రావడం లేదు. కొంతమంది ఒకరోజు పనికి వస్తే మరొక రోజు పనికి రావడం లేదు. దీంతో పరిశ్రమను పూర్తి స్థాయిలో నడపలేకపోతున్నారు. పైగా పరిశ్రమలో ఇబ్బందులను యాజమాన్యం బయటకు చెప్పడం లేదు. చెరకు క్రషింగ్ ఆగిపోవడంతో తాము బయట పడిగాపులు కాయాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. దానా కానీ నీళ్ళు కానీ చాలా ఇబ్బంది అయిపోతుందండి. మాకు ఫుడ్కి కానీ ఇంటికి వెళ్ళడానికి కానీ చాలా దూరం నుంచి వస్తున్నాం. చాలా ఇబ్బంది అయిపోతుంది.
ఏమైనా అడిగితే బకాస్ లేదు లేదు లేదని అలా అలా చెప్పుకో వస్తుండ్రు సంవత్సరం మొత్తాన్ని. మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా ఫ్యాక్టరీ? ఇంకా నెక్స్ట్ కష్టం మేము అనేసుకుంటున్నాం అండి. వాళ్ళు చెప్పడం ఇంక ఈ సంవత్సరం ఎలా ఆడుతుందంటే వచ్చే సంవత్సరం ఆడుతుందని గ్యారెంటీ లేదు కదా. ఏడు నెక్స్ట్ రైతులు ఉండడానికి కూడా ముందుకు రావడం లేదు. ఏడు అసలు ఆడటో తెలియదు ఫ్యాక్టరీ. ఇప్పుడు ఇన్నాళ్ళు ఏడైంది చెరుకు తర్వాత ఏమైనా షుగర్ కూడా రికవరీ ఎంత వచ్చిందో రాశారు. వాళ్ళు ఎంత దిగుబడి తీద్దంటారో తెలియక కదా రాయలేదు. ఇప్పుడు అక్కడ రికవరీ ఏడు చూడడానికి రాయలేదు. ఏమైనా అడిగితే మాకు రాజు వాళ్ళు లేరంట. సొంతంగా కొట్టుకొని రాయడానికి మనుషులు లేరంటే చూడు ఎలాగేడిసిందో. ఇన్నాళ్ళు నలుగురు చేశారు డ్యూటీ, కనీసం ఒక్కడు చేయలేదు. ఓ సీట్ తీసుకునేది ఒక ఒలకాడు లేదు. ఏదైనా అలాగేడుతుంది. అక్కడ పడుకుందంటే ఫ్యాన్ లేదు, చాప లేదు, ఒలకాడు లేదు. ఎవరు ఇక్కడ రైతులు అంత ఇబ్బంది పెట్టేద్దంట ఎండి ఈ సంవత్సరం దారుణంగా. ఎండి మట్టుకి ఇప్పుడు ఏమైనా చేయడం తెలిసిన ఏరా మనం కొడతారేటర్ అంతే తప్ప దానికి వర్కర్స్ కానీ రైతులు కానీ మేలు చేద్దాం ఉద్దేశమే లేదు. నిన్న మొన్నటి దాకా ఉన్న చెరుకు పరిశ్రమలు కొన్ని మూతపడ్డాయి. ఉన్న పరిశ్రమ కూడా ఇబ్బందులతో రైతులు తమ చెరుకు పాడవుతుందని ఆవేదన చెందుతున్నారు. ఒకవేళ చెరుకు పండించి తీసుకొచ్చినా ఫ్యాక్టరీ యాజమాన్యం సకాలంలో బకాయిలు చెల్లించడం లేదు. అలాగే చెరుకుకు కూడా సరైన మద్దతు ధర లభించకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. 10 ఏళ్ల క్రితం 2014లో 82,000 ఎకరాల్లో చెరుకు సాగయ్యేది. 2019లో 48,000 ఎకరాలకు, 2022 నాటికి 37,000 ఎకరాలకు, గత ఏడాది 19,000 ఎకరాలకు, ఈ ఏడాది 15,000 ఎకరాలకు తగ్గిపోయిందంటే చెరుకు సాగు చేసే రైతుల సంఖ్య ఎలా తగ్గిపోతుందో అర్థమవుతుంది. ఉన్న పరిశ్రమ కూడా ఇలాగే పనిచేస్తే చెరుకు పండించినా ప్రయోజనం ఉండదని, వచ్చే ఏడాది చెరుకు పండించాలా వద్దా అనే అనుమానంలో చాలా మంది రైతులున్నారు. ఒకప్పుడు ఏటా 5 లక్షల టన్నుల చెరుకును క్రషింగ్ చేసిన గోవాడ షుగర్ ఫ్యాక్టరీ గత సీజన్లో 1,50,000 టన్నులకు పడిపోయిందంటే పరిశ్రమ పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. దిగుబడి రాకపోవడం ఇంకోటి రాకపోవడం కాదు, ఇక్కడ ఉన్న పాలకవర్గం మేనేజ్మెంట్ ఎండీ గారే దీని కారణం, ముఖ్య కారణం. అన్సీజన్లో దీనికి ఉన్న రిపేర్లు చేసి నాకు ఇంకోటి చేస్తే ఫ్యాక్టరీ బాగా ఉంటుంది. ఈ ఏళ్ళు ఇలాగా ఒక రోజు ఆడితే 4 రోజులు ఫ్యాక్టరీ ఆగిపోవడం, పశువులు వచ్చే నీళ్ళు తాగడానికి నీళ్ళు లేకపోవడం, ఇక్కడ రైతులు పడుకోవడానికి కానీ చేయడానికి సౌకర్యం లేకపోవడం, ఈ రైతులతో తోలుకొచ్చిన చెరుకు రోడ్డు మీద ఉండిపోవడం, ట్రాఫిక్ ఇబ్బంది అవడం, అనేక రకాల అవస్థలు అయిపోతాం అన్నమాట. ఏ పోనీ డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా వేద్దాం అన్న టైం మీద కూడా సకాలంలోనే అన్లోడ్ అవ్వకపోవడం, ఫ్యాక్టరీ ఆడకపోవడం, ఎండి వచ్చి పోనీ ఎందుకు ఆడలేదు, దేని గురించి ఆడలేదు అనేసి కూడా రైతు దగ్గరకు వచ్చి మాట్లాడడం కానీ చేయడం కానీ ఒక ఇది లేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఇక్కడ పరిశ్రమ సమస్య మీద దృష్టి పెట్టి చెరుకు రైతులను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, లేదంటే ఉన్న ఒక్క పరిశ్రమ కూడా మూతపడే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు.